హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఎంతో టేస్టీ అరటికాయ బజ్జీ అయితే రెడీ చేసుకుందాం. ముందుగా అయితే గిన్నెలో 2 కప్పులు అయితే శనగపిండి, కొద్దిగా వంట సోడాని అయితే వేసుకుందాం. కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుని అయితే కలుపుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. బజ్జీల పిండి అయితే మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా అయితే కలుపుకోవాలి. ఎందుకైతే బజ్జీలు పిండిలో వేసినప్పుడు దానికి పట్టుకోవాలి కాబట్టి కలుపుకుని అయితే పక్కన పెట్టుకుందాం. అలాగే అరటికాయ బజ్జీలకి 2 అరటికాయలు అయితే తీసుకున్నాను. అయితే బాగా పీల్ చేసుకుని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న మరీ సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకైతే బజ్జీలు అయితే ఉడకవు లోపల, అందుకే సన్నగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే అన్ని ముక్కలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే అయితే కొద్దిగా గిన్నెలో అయితే వాటర్ అయితే తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుని ముక్కలు అయితే అందులో వేసుకోవాలి. ఎందుకైతే ముక్కలు నల్లబడకుండా వాటర్లో ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకుని అయితే ముక్కలు పక్కన పెట్టుకుందాం. అలాగే ఇప్పుడైతే కడాయి స్టవ్ మీద పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే బాగా కలుపుకోవాలి. బాగా అయితే వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా కోసిపెట్టిన అరటికాయ బజ్జీని పిండిలో అయితే ముంచుకొని ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా కాగాలి. కాగిన తర్వాత అయితే అందులో అయితే అరటికాయ బజ్జీ అయితే వేసుకుందాం. అరటికాయ బజ్జీలు అయితే డీప్ ఫ్రై వచ్చేంతవరకు వేపుకోవాలి. నేను ఆల్రెడీ అయితే వేపుకొని కొద్దిగా అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇదైతే లాస్ట్ అయితే వేపి పక్కన పెడుతున్నాను చూడండి. అలాగే ఎంతో టేస్ట్ అయిన అరటికాయ బజ్జీ అయితే రెడీ అవుతుంది. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో కండి.